ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వు, స్మైల్ ఇవ్వకు. చెప్తాను, అడగండి. స్వామీజీ వారు గాయత్రీదేవిని తీసుకురామంటే అమ్మ ఫోటోని తీసుకురావాలనే ఐడియా నీకెలా వచ్చింది? ఏడాదిన్నర నుండి అమ్మగారి కోసం వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు. ఇంటికి రానేలేదు. ఆ విషయం తెలిసిన స్వామీజీ వారు గాయత్రీదేవి గారిని తీసుకురండి అన్నప్పుడు నాకు ఫోటో తీసుకురావాలనిపించింది. నీకున్న అభిమానమే అలా ఆలోచించేలా చేసిందేమో. కానీ ఎంత ఆలోచించినా తిలోత్తమత్తయ్యకొచ్చే ప్రాణగండవేంటో అంతుపట్టడం లేదు బాబుగారు. ఆ సర్పదేవికి వెళ్తే తప్ప తిలోత్తమమ్మ బతకదు అని చెప్తున్నారు. జరిగే హాని ఏంటో తెలిస్తేనే కదా బాబుగారు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకునేది. గాయత్రమ్మగారు గనక ఇంటికొచ్చేసుంటే తిలోత్తమత్తయ్యకి ఏం జరిగేదో ముందే తెలిసిపోయేది. అలా ఎలా నైని? అమ్మ బతికుండగా ఎవరిని చావు బతుకుల్లోకి వెళ్ళనివ్వదు. ఒక్క తిలోత్తమత్తయ్యకి తప్ప. ఆ రాక్షసుని చంపడానికి దేవత పునర్జన్మ ఎత్తిన ఇక్కడికి రాలేని పసిపాపలా ఎక్కడో ఉండిపోయింది. లేదంటే ఈ పాటికి మీ పెంపుడు తల్లికి ఈ పాటికి కర్మకాండలు చేసేవాళ్ళం. ఏం ఆలోచిస్తున్నావు నైని? సర్పదేవి గురించి చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారు. అక్కడికి వెళ్లిన వారెవరూ తిరిగి ప్రాణాలతో రారు అని. వాట్? అవును బాబుగారు. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే తప్ప ఆయుష్ ఉండదు అని తిలోత్తమమ్మకి స్వామీజీ వాళ్ళు ఎందుకు చెప్పినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తే ప్రాణాలు ఉండవో అక్కడికి వెళ్ళి గండం నుంచి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.